రాముడు ఏం చేశాడో పరిశీలిస్తే మనం కూడా జీవితంలో ఆ సన్నివేశంలో అలాగే ప్రవర్తించవచ్చు. రాముడు తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి పుత్రధర్మాన్ని పాటించాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టే రాముడు త్రేతాయుగానికి చెందినవాడైన, ద్వాపరయుగం దాటిపోయిన, కలియుగం వచ్చిన ఇప్పటికీ పిల్లలకి అన్నం పెడుతూ, గోరుముద్దలు పెడుతూ అమ్మ చెప్పే మొదటి కథ రామకథ. ఏ ఇంట ఎవరైనా రామచంద్రమూర్తిలా నువ్వు తిరిగి పెద్దవాడివి కావాలంటారు, శ్రీరామరక్ష అంటారు. పిల్లలకి నీళ్లు పోస్తే నీళ్లు వాడి చుట్టూ తిప్పి శ్రీరామరక్ష అంటారు. ఎప్పుడైనా చాలా అద్భుతమైన పరిపాలన జరిగితే రామరాజ్యం అండి అంటారు. రాముడు అవతార పరిసమాప్తి జరిగి ఉండవచ్చు, కానీ ఆయన యొక్క నడవడి ద్వారా లోకుల యొక్క మనస్సు మీద అంత గొప్ప ముద్ర వేశాడు. రామనామం అంత గొప్పది.